ప్రార్థన. మహోన్నతమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, సర్వశక్తిమంతుడ, నిత్యమును పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడబడుచున్న గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. అనుదినము మమ్మను మీ మహాకృపతో నడిపించి ఆదరించి హత్తుకొని నడిపిస్తున్నారు కాబట్టి ప్రభువా, రాత్రంతను చక్కగా నిద్రించి ఏ ఉదయకాలమున లేచిన వెంటనే మీకు ప్రార్థించుకుని ఏ రోజును ప్రారంభించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి ఉన్నారంటే కేవలము మీ కృప మాత్రమే తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభువా. మీరు ఈ లోకానికి వెలుగై వచ్చారు ప్రభువా. మీలో చీకటి ఎంత మాత్రం లేదు తండ్రి. మీ బిడ్డలైన మేము ప్రభువా వెలుగును ప్రేమించే వారిగా, చీకటిని ద్వేషించే వారిగా మమ్మల్ని నిలుపు ప్రభువా. మాలో మీరు వెలుగును నిలుపు ప్రభువా. మేము ఎలా వెలుగు సంబంధులుగా జీవించాలో నేర్పు తండ్రి. ఈ రోజును బట్టి వందనములు తండ్రి. ఈరోజు ఎందరైతే ప్రార్థించుకుని వారి పనులు ప్రారంభించుచున్నారో వారికి మీ తోడు, మీ మహాకృపను దయచే ప్రభువా. ఎందరైతే తండ్రి హాస్పిటల్ల మధ్య కన్నీరు విడిచుచున్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఆపరేషన్ల కొరకు సిద్ధపడుచున్నారు ప్రభువా, ప్రతి ఒక్కరికి మీ తోడు, మీ యొక్క మహాకృపను తోడు నీడుగా ఉంచు ప్రభువా. వారికి స్వస్థతను దయచేతండి. ఎందరైతే అప్పుల బాధలు కన్నీరు విడిచుచున్నారో, కుటుంబం ఎలా పోషించుకునేది అని కలత చెందుచున్నారో, ఆయా బిడ్డల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరికి నీవు సహాయకుడు అంటున్నావు తండ్రి. ఆయా అడవి పక్షులని నీవు పోషించుచున్న దేవుడు ప్రభువా. మేము వాటికంటే శ్రేష్ఠులం కదా తండ్రి. మమ్మల్ని మీరు ఎన్నడూ చేయవిడవారు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభువా. ఈరోజు అంతటిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ మహాకృపా తోడును దయచేశారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.